మాన్సూన్ సెషన్లో కీలక బిల్లులు. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు. డీలిమిటేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ బిల్లులపై మోదీ ఫోకస్. కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే. సెప్టెంబర్ లేదా అక్టోబర్కు వాయిదా వేసే యోచన. వయసు పైబడిన మంత్రుల స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వబోతున్నారంట. మొత్తం మీద 20 బిల్లులకు మాత్రం పెట్టిండు. డీలిమిటేషన్ ఉండబోతుంది. ఒకే ఎలక్షన్ ఒకే దేశం, అది కూడా ఈ బిల్లులో రాబోతుందన్న ఫోకస్ పెడతా ఉన్నారు. మరి ఎంతవరకు వస్తుంది ఏంది అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. 9లో ఉన్నదా మేజర్ వార్త ఇది. ఇక మాన్సూన్ సెషన్లో కీలక బిల్లులు. జూలై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉండబోతున్నాయంట. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈసారి పార్లమెంట్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ వంటి బిల్లులను ఆమోదించుకోవడానికి మోదీ సర్కార్ తొలి ప్రాధాన్యం ఇస్తుంది. ఉభయ సభల్లోనూ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేనందున ఓటింగ్కు ముందు నేతలు ఎలాంటి అసంతృప్తి రాకుండా జాగ్రత్త పడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఇప్పట్లో జరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ విస్తరణను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలకు వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. ప్రధాని మోదీ జూలై మొదటి వారంలో విదేశీ పర్యటనతో బిజీగా ఉండడం కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. మంత్రివర్గంలో కీలక స్థానాలు ఖాళీ. ప్రస్తుత మంత్రివర్గంలో కొన్ని కీలక స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో జార్జ్ కురియన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి యూపీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి హర్ష్ మాల్హోత్రా ఢిల్లీ వేర్వేరు రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధన ఉన్నప్పటికీ రాబోయే ఎన్నికల దృష్ట్యా వీరిని ప్రస్తుతానికి కొనసాగించే అవకాశం ఉంది. రిపోర్ట్ కార్డు ఆధారంగా మార్పులు. ఈసారి జరగబోయే పునర్వ్యవస్థీకరణ పలు ఆసక్తికర అంశాలు ప్రాధాన్యత సంతరించుకొనున్నాయి. మే నెలలో జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రుల రిపోర్ట్ కార్డును ప్రధాని మోదీ పరిశీలించారు. దీని ఆధారంగానే కేబినెట్లో మార్పులు జరగనున్నాయి. పార్టీ యువతకు ప్రాధాన్యం ఇస్తుండటంతో వయసు పైబడిన కొందరు మంత్రుల స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చే ఆస్కారం కూడా ఉన్నదంట. మేజర్గా ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు రాబోతుంది. దీంట్లో మేజర్గా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ బిల్లు రాబోతుంది. ఇవి రెండు ప్రాధాన్యత సంతరించుకున్నాయి అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మరి వీళ్ళకు ఇటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ బలం చేకూరుతుందంటే ఆలోపు బలం చేకూర్చే అవకాశాలు ఉన్నది. ఎందుకంటే మన వెస్ట్ బెంగాల్లో పార్టీనే లేకుండా చేసిన నేపథ్యం ఉంది. విర్రవీగిన వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ఏలిన మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కంప్లీట్గా హిందువులను సర్వనాశం చేసుకుంటూ హిందూ వ్యతిరేకంగా ముద్రపడ్డ నేపథ్యంలో ప్రజలందరూ బీజేపీ పైన కోపం ఉందా, బీజేపీ పైన ప్రేమ ఉందో అర్థం కాలేదు. కానీ గుద్దుతే కింద పడ్డ పరిస్థితి మాత్రం ఉంది. తద్వారా అక్కడ ఉన్న పార్లమెంట్లో ఉన్న లోక్సభ ఎంపీలు కావచ్చు, రాజ్యసభ ఎంపీలు కావచ్చు, మేము మీ పార్టీ అవసరం లేదని కట్టగట్టుకొని ఇటు వేరే పార్టీలలో జాయిన్ అయి అటు నుంచి డైరెక్ట్గా బీజేపీ మద్దతు ఇస్తున్న నేపథ్యం మాత్రం ఉంది. అట్లా అన్ని రాష్ట్రాలలో ఇదే కొనసాగింపు నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఒకటి మేజర్ బిల్లు మాత్రం రాబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు. మరి నిజంగానే ముందస్తు ఎన్నికలు వస్తాయా, ఒకేసారి దేశం మొత్తం ఎలక్షన్స్ జరగబోతున్నాయా అంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉన్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు.